హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవికాస్ వరల్డ్. సో ఈరోజు అయితే నేను చాలా కష్టపడ్డాను బికాజ్ ఒక స్పెషల్ వంట అనేది నేను చేశాను. అసలు అది ఇంత ఈజీ అని నాకు ఇప్పటి వరకు తెలీదు. అదేంటో మీకు కూడా చూడాలా, చూసేద్దాం. చూసారు కదా, సో ఇదే కేఎఫ్సి చికెన్. మనం బయట అయితే 500, 1000 రూపాయలు, 1500 పెట్టి చేసుకుంటాం. కానీ ఎంత ఈజీ అని నాకు కూడా తెలీదు. నేనైతే చాలా ఇయర్స్ తర్వాత ఇది తింటున్నాను. సో తక్కువ బడ్జెట్లో వస్తే ఎవరు చేసుకోరు చెప్పండి. సో తక్కువ బడ్జెట్, తక్కువ ఇంగ్రీడియంట్స్. సో వెంటనే ఎలా చేయాలో ఫుల్ వీడియో చూసేయండి. చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ కేఎఫ్సి స్టైల్ చికెన్ ఎంత ఈజీ అని అందరికీ తెలిస్తే అందరూ ఇంక కేఎఫ్సీకి వెళ్ళకుండా ఇంట్లోనే చేసుకుంటారు. ఎందుకంటే మనకి హైజీనిక్ కావాలి కదా. ఇంకెందుకు లేట్, ప్రాసెస్ చూసేయండి. సో దీనికైతే కొంచెం ప్రాసెస్ ఎక్కువే పడుతుంది. బట్ తినడానికి ఇష్టమైతే ప్రాసెస్ ఎంత లేట్ అయినా చేయాలనిపిస్తుంది కదా. సో ఫస్ట్ అయితే చికెన్ని నీట్గా ఫ్రెష్గా వాష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, అంటే ఉప్పు సరిపడా. దాని తర్వాత చికెన్ మసాలా, గరం మసాలా, ఒకవేళ ఉంటే ధనియా పౌడర్, జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ టైం కాబట్టి చాలా తక్కువ చికెన్ తీసుకున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ వేసిన తర్వాత చిల్లీ ఫ్లేక్స్ ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు, ఇది ఆప్షనల్. ఇదంతా మసాలా అంతా దానికి మిక్స్ అయిపోయేలాగా మొత్తం కలుపుకోవాలి. సో ఇది కలిపేసుకున్న తర్వాత 1 గ్లాస్ మజ్జిగ తీసుకొని అందులోనే వేసి, ఇది మాత్రం ఎగ్జాక్ట్గా 5 to 6 అవర్స్ కంపల్సరీ ఫ్రిడ్జ్లో ఉండాలి. మనకి ఈ కేఎఫ్సి చికెన్కి ప్రాసెస్ పట్టేది ఇక్కడే. సో 5 to 6 అవర్స్ అనేది ఇది మిక్స్ అయ్యి నానితేనే ఆ టేస్ట్ అనేది, ఫైనల్ టేస్ట్ అనేది వస్తుంది. సో 5 to 6 అవర్స్ అనేది మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత, సో ఈ స్టఫ్ అనేది మార్నింగ్ టైంలో ప్రిపేర్ చేసుకుంటే ఈవినింగ్ టైంలో తినడానికి బాగుంటుంది కేఎఫ్సి. నేను ఎగ్జాక్ట్గా 5 అవర్స్ ఉంచాను. 5 అవర్స్ అయిపోయిన తర్వాత ఈ కేఎఫ్సికి మెయిన్ ఐటమ్ ఏదైనా ఉంది అంటే అది మైదానే. సో మైదా అయితే 3 స్పూన్స్ తీసుకున్నాను. తర్వాత ఇందులోనే కారం, కొంచెం ఉప్పు అండ్ ఇందులోనే రిమైనింగ్ గరం మసాలా సామాన్లు కూడా కలిపేసి ఇది మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకొక బౌల్లోని ఐస్ క్యూబ్స్తో ఉన్న వాటర్ మనం పెట్టుకోవాలి. సో ఈ 3 పక్కన పెట్టుకొని ఈ ఒక పీస్ తీసుకొని మైదాలోని డిప్ చేయాలి. సో ఫస్ట్ అనేది కొంచెం గట్టిగానే డిప్ చేయాలి ఈ మైదాలోని. సో చూస్తున్నారు కదా, ఇలా డిప్ చేసిన తర్వాత ఐస్ వాటర్ ఏదైతే ఉందో ఐస్ వాటర్ తీసుకోవాలి. ఫస్ట్ ఈ డిప్ చేసిన తర్వాత ఐస్ వాటర్లోని ఈ పీస్ అనేది వేసేయాలి. వేసి వెంటనే తీసేయాలి, ఎక్కువసేపు ఉంచకూడదు. సో అది తీసిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం కోటింగ్ కోసం మళ్ళీ మైదాలోని డిప్ చేయాలి. ఈసారి గట్టిగా కాకుండా జస్ట్ నార్మల్గా ఏదో పిండిలో చల్లినట్టు డిప్ చేసి తీసి డైరెక్ట్గా ఆయిల్లో వేసేయడమే. సో ఇలా 2 టైమ్స్ డిప్ చేయడం వల్లే మనకి ఆ పైన క్రిస్పీనెస్ వస్తుంది కదా, దీనివల్ల ఆ క్రిస్పీనెస్ అనేది మనకు వస్తుంది. సెకండ్ టైము జస్ట్ చెప్పాను కదా, ఇలాగా ఏదో పౌడర్ చల్లినట్టు అలానే వేయాలన్నమాట, మరి గట్టిగా డిప్ చేయకూడదు. సో ఇలాగా మళ్ళీ తీసుకున్న తర్వాత వెంటనే ఆయిల్లో వేసేస్తే, ఆయిల్ మాత్రం ఫుల్గా వేడెక్కిన తర్వాతే వేయండి, లేదంటే పీస్ అనేది బాయిల్ అవ్వదు. సో ఫుల్గా వేడెక్కిన తర్వాత వేస్తే ఆ క్రిస్పీనెస్ అనేది మనకు వస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా ఆయిల్ ఎంత బాగా వేడెక్కిందో. సో ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి, లేదంటే అంటే మాడిపోయినట్టు వచ్చేస్తుంది అనమాట టేస్ట్. మీడియం ఫ్లేమ్లో ఉంచే ఇవి పీసెస్ వేసుకొని వేయించుకోవాలి, ఆ క్రిస్పీనెస్ అది వస్తుంది. సో నేనైతే కంప్లీట్ అయిపోయింది. సో ఫస్ట్ టైం కదా పర్ఫెక్ట్గా వస్తే తర్వాత చూసుకోవచ్చని కొంచెం చికెన్తో చేసిన చాలా బాగా వచ్చింది. అసలు ఎంత బాగా వచ్చిందంటే టేస్ట్ నిజంగా తిన్న వాళ్ళకే తెలుస్తుంది. అందుకే నేను చెప్తున్నాను, నిజంగా నేను చేసుకున్నాను కాదు, కానీ కేఎఫ్సి స్టైల్ అంటే కేఎఫ్సి స్టైల్లానే వచ్చింది. ఇంకెందుకు లేటు, ఎంత తక్కువ బడ్జెట్లో మనకి ఎంత బాగా హైజీనిక్గా మనం చేసుకోగలుగుతున్నామంటే ఇంకా కేఎఫ్సీకి ఎందుకు వెళ్తాం. సో అర్జెంటుగా చేసుకొని ఎలా ఉందో నాకు కమెంట్ చేయని చెప్తాను. అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, ఇంకా మంచి వీడియోస్ అనేది వస్తుంది. సో అదే ఒక సపోర్ట్ అనేది, అంతే, ఇంకేం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.